హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్. ఇవాళైతే చెన్నై స్పెషల్ వడగరి చేస్తున్నానండి. శనగపప్పును అయితే నానబెట్టుకొని శనగపప్పులోని ఎండుమిరపకాయలు జీలకర్ర అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని అట్లా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లోని దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అయితే ఉప్పు, తగినంత కారం, పసుపు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవేళ చాలకపోతే మళ్ళీ హాఫ్ గ్లాస్ అయితే వేసుకోవాలి వాటర్. వేసుకున్న తర్వాత మీకు అక్కడ ఫస్ట్ చెప్పాను కదండి, ముక్కలుగా చేసుకున్నట్టునైతే ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే వేయాలండి. అప్పుడు బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత వాటర్ కంటెంట్ చూసుకొని కొంచెం పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఇదైతే ఇడ్లీకి, దోశకి అన్నిటికీ కూడా బాగుంటుందండి. చెన్నైలో అయితే చాలా స్పెషల్. సో చెన్నైలో అయితే ఇవైతే బాగా స్పెషల్ కాబట్టి ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. ఎప్పుడు తినేది కాకుండా ఇలా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.